అమెరికాలో వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమైంది. బడా కార్పొరేషన్లు సమర్పించే H-1B, L-1 వీసా పిటిషన్ల రెన్యువల్స్పై భారీగా అదనపు ఫీజు విధించేలా సరికొత్త ప్రతిపాదనలను తెచ్చింది. ప్రతిష్టాత్మకమైన 9/11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ ఎగ్జిట్ ఫీజును కేవలం కొత్త వీసాలకే కాకుండా వీసా రెన్యువల్స్కు కూడా వర్తింపజేసేలా కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించిన నిబంధనలు ప్రస్తుతం తుది రూల్ మేకింగ్ దశకు చేరుకున్నాయి. ఈ నిర్ణయం కనుక తుది రూపు దాల్చి అమల్లోకి వస్తే అమెరికాలోని కంపెనీలకు విదేశీ ఉద్యోగులను కొనసాగించడం మరింత ఆర్థిక భారంగా మారనుంది. సగానికి పైగా H-1B, L-1 వీసాదారులు పనిచేస్తున్న పెద్ద అమెరికన్ కంపెనీలపై ఈ అదనపు ఫీజును ప్రత్యేకంగా విధించాలని భావిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, కార్మిక శాఖ, విదేశాంగ శాఖలు సంయుక్తంగా ఈ ప్రతిపాదనలపై లోతైన కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి బడా సంస్థలు కొత్త విదేశీ వర్కర్లను నియమించుకునే సమయంలో H-1B, L-1 పిటిషన్లపై అదనంగా $4,000 ఫీజు చెల్లిస్తున్నాయి. అయితే ఇకపై కొత్త వారిని తీసుకోవడంతో పాటు ఇప్పటికే తమ సంస్థలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగి వీసాను కొనసాగించేందుకు చేసే రెన్యువల్స్ విషయంలోనూ ఈ భారీ అదనపు ఫీజును వసూలు చేయాలని ట్రంప్ సర్కార్ పట్టుదలతో ఉంది. అమెరికా పౌరసత్వ, వలస సేవల శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశ ప్రభుత్వం జారీ చేసే H-1B అనుమతుల్లో సింహభాగం రెన్యువల్స్కు సంబంధించినవే ఉంటున్నాయి. 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 4.06 లక్షల H-1B అప్లికేషన్లు అమెరికా ప్రభుత్వం ఆమోదించింది. వాటిలో దాదాపు 71% దరఖాస్తులు కేవలం రెన్యువల్స్కు సంబంధించినవేనని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే కొత్త వీసాల కంటే ఇప్పటికే ఉన్న ఉద్యోగుల వీసాలను పొడిగించుకునే సంఖ్యే చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఫీజు నిబంధన అమల్లోకి వస్తే అమెరికాలోని కంపెనీలపై, ముఖ్యంగా వేలాది మంది భారతీయులపై తీవ్రమైన ఆర్థిక భారం పడనుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ టెక్కీలకు ఈ కొత్త నిబంధనలు పెద్ద పరీక్షగానే మారే అవకాశం ఉంది. ఉద్యోగాలను రెన్యువల్ చేసుకోవడానికయ్యే ఖర్చు విపరీతంగా పెరిగితే కంపెనీలు విదేశీ ఉద్యోగుల పట్ల వెనుకాడే ప్రమాదం ఉంది. ఇది ప్రత్యక్షంగా ఉద్యోగుల జాబ్ సెక్యూరిటీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాలోని ప్రముఖ టెక్ దిగ్గజాలు, గ్లోబల్ అవుట్ సోర్సింగ్ కంపెనీలు ఈ ప్రతిపాదనలపై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలపై కూడా ఈ నిర్ణయం తాలూకు దుష్ప్రభావాలు తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ప్రయోజనాలే ధ్యేయంగా మారుతున్న ఈ నిబంధనలు విదేశీ నిపుణుల పట్ల కక్ష సాధింపులా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ సర్కార్ తీసుకోబోయే ఈ తుది నిర్ణయం అమెరికా ఇమిగ్రేషన్ రంగంలో ఎలాంటి సంచలనాలకు, పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.